చరిత్రలోనే అత్యంత చీకటి కాలంలో ప్రవచించినవాడు మరియు పాపపూరితమైన విపత్తు కాలంలో ప్రజలు తన మాటలు వినడానికి నిరాకరించినప్పటికీ సంకేతాల ద్వారా ఒక వినూత్నమైన పద్ధతిలో ప్రవచించిన ప్రవక్త ఉన్నాడు. ఇంతకీ ఆయన ఎవరు? ఆ విషయాలను పరిశీలిద్దాం. ప్రియమైన మిత్రులారా, వర్డ్ రిసౌండ్స్ టుడే పరిచర్య ద్వారా ప్రేమధార కార్యక్రమానికి మీకు స్వాగతం. దేవుని మహాకృపతో మీరు ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నారని మరియు ఈ కార్యక్రమాన్ని ఆస్వాదిస్తున్నారని, అదేవిధంగా బైబిల్లోని దేవుని వాక్యాన్ని నిరంతరం మరియు వివరణాత్మకంగా నేర్చుకుంటున్నారని విశ్వసిస్తున్నాం. నేటి నుండి మనము యెహెజ్కేలు గ్రంథ అధ్యయనాలను ప్రారంభించుకోబోతున్నాం. దేవుడు ఈ గ్రంథ ధ్యానాల ద్వారా మనకు ఏమి బోధించాలనుకుంటున్నాడో జాగ్రత్తగా విందామా? యేసుతో టీవీగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో బోధము, యుద్ధనాదంబుతో బోధము. యేసుతో టీవీగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో బోధము, యుద్ధనాదంబుతో బోధము. విశ్వాస కవచమును ధరించుచు, ఆ రాజు నాజ్ఞమదిని నింపుచు. విశ్వాస కవచమును ధరించుచు, ఆ రాజు నాజ్ఞమదిని నింపుచు. అనుదినంబు శక్తిని పొందుతున్న వారమై, అనుదినంబు శక్తిని పొందుతున్న వారమై, యేసుతో టీవీగాను వెడలము, యేసుతో టీవీగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో బోధము, యుద్ధనాదంబుతో బోధము. యువకులార చేరు. మహాగణుడును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో ప్రేమధార టీవీ వీక్షకులందరికీ శుభములు తెలియజేస్తున్నాం. నేటి నుండి మనము యెహెజ్కేలు గ్రంథ అధ్యయనాలను ప్రారంభించుకోబోతున్నాం. ఈనాటి పాఠంలో మనము యెహెజ్కేలు గ్రంథం యొక్క ఉపోద్ఘాతముతో పాటు మొదటి అధ్యాయము 1 నుండి 3 వచనాలను ధ్యానించుకోబోతున్నాం. ప్రియులారా, యెహెజ్కేలు గ్రంథము మొదటి అధ్యాయము 1 నుండి 3వ వచనం మనకు తెలియజేసే విషయం ఏమిటంటే, యెహెజ్కేలు ఒక యాజకుడు. యెహెజ్కేలు ఒక యాజకుడు అయినప్పటికీ అతడు ఆ పనిలో ఎప్పుడూ సేవ చేయలేదు. ఎందుకంటే అతడు యూదా రాజైన యెహోయాకీము తర్వాత రాజైన యెహోయాకీను పరిపాలనలో బబులోనుకు చెరగా తీసుకుని వెళ్ళబడ్డాడు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను 2వ రాజుల గ్రంథము 24వ అధ్యాయము 10 నుండి 16 వచనం వరకు మనము గమనించగలం. యెహోయాకీము 11 సంవత్సరాల పరిపాలన చేసిన కాలంలో మొదటిసారిగా నెబుకద్నెజరు యెరూషలేము మీద దండెత్తి చెరగొనిపోవడం జరిగింది. ఆ సమయంలోనే దానియేలు కూడా చెరగా బబులోనుకు కొనిపోబడ్డాడు. ఆ తర్వాత యెహోయాకీను సింహాసనాన్ని అధిష్ఠించి కేవలము 3 నెలలు మాత్రమే పరిపాలించాడు. క్రీస్తుపురము
97వ సంవత్సరంలో రెండవసారిగా చెరగొనిపోవడాన్ని మనము గమనించగలం. ఈ సమయంలోనే ఎహెచ్కేలు కూడా చెరపట్టబడి చెరగా కొనిపోబడ్డాడు. ఎహెచ్కేలు, ఇర్మియా మరియు దానియేలు ఈ ముగ్గురు కూడా సమకాలీన ప్రవక్తలు. ఇర్మియా ఈ సమయంలో వృద్ధుడిగా ఉన్నాడు. అతడు యవనస్తుడైన యోషియా రాజు ఏలుబడిలో ఒక యువకుడిగా తన పరిచర్యను ప్రారంభించాడు. అతడు శేషిత జనముతో ఉండి తర్వాత వారి చేత ఐగుప్తు దేశంలోనికి తీసుకువెళ్ళబడ్డాడు. అందువలనే ఈ సమయంలో అతని పరిచర్య ఐగుప్తులోని శేషిత జనం వరకు మాత్రమే పరిమితమైంది. దానియేలు బబులోను రాజనగర్లోకి తీసుకొని వెళ్ళబడ్డాడు. అక్కడ అతడు ప్రధానమంత్రిగా అయ్యాడు. అయితే ఎహెచ్కేలు మాత్రము అదే సమయంలో బబులోను నదుల వద్దకు చెరపట్టబడిన జనులతో ఉన్నాడు. చెరపట్టబడిన జనులు యూఫ్రటీస్ నది నుండి వచ్చిన గొప్ప కాలువ వద్ద ఉంచబడ్డారు. ఇది బబులోను నుండి అనేక మైళ్ళ దూరంలో ఉంది. ఎహెచ్కేలు పరిచర్య ఆ జనుల మధ్యనే జరిగింది. కీర్తనల గ్రంథము 137వ అధ్యాయము బబులోనులో శేషించబడిన జనుల కీర్తన అని చెప్పవచ్చు. కీర్తనలు 137వ అధ్యాయంలోని మొదటి 2 వచనాలను మనము గమనిద్దాం. బబులోను నదుల యొద్ద కూర్చుండి ఉన్నప్పుడు మనము సీయోనును జ్ఞాపకం చేసుకుని ఏడ్చుచుంటిమి. వాటి మధ్యనున్న నిరవంజి చెట్లకు మన సితారాలు తగిలించితిమి. ప్రియులారా, అదే సమయంలో ఎహెచ్కేలు 1వ అధ్యాయము 1వ వచనంలో ఆకాశములు తెరవబడగా నేను దేవుని దర్శనములను చూచితిని అని వ్రాయడాన్ని మనం చూస్తాం. ప్రియులారా, గమనించారా? ఇక్కడ ఎంతటి వ్యత్యాసం! ఈ ప్రజలందరూ ఒకవైపు తమ సితారాలను నిరవంజి చెట్లకు వ్రేలాడదీసి ఏడుస్తూ కూర్చున్నప్పుడు, మరొక వైపు ఈ ఎహెచ్కేలు మాత్రము దేవుని యొక్క దర్శనాలను చూస్తున్నాడు. ఇర్మియా, ఎహెచ్కేలు మరియు దానియేలు ముగ్గురు ప్రవక్తలు. కానీ ప్రతి ఒక్కరికి ఒక నిర్దిష్ట గుంపు ప్రజలకు ప్రత్యేకమైన సేవా పరిచర్య ఉండింది. అయితే వారు ఒకరినొకరు ఎప్పుడూ కలుసుకోలేదు. దానియేలు గ్రంథంలో వ్రాయబడిన విషయాల నుండి దానియేలు ఎహెచ్కేలు ఉన్న బబులోనులోని తన ప్రజలను ఎప్పుడు సందర్శించినట్లుగా మనము గమనించాం. అయినప్పటికీ అతడు వారి పట్ల చాలా శ్రద్ధ వహించాడు మరియు వాస్తవానికి వారిని ఎంతో సమర్థించాడు. అయితే దానియేలు మరియు ఇర్మియా ఒకరినొకరు తెలుసా అంటే, దానియేలుకు ఇర్మియా ప్రవచనాలతో పరిచయం ఉన్నట్లు అతడు వ్రాసిన గ్రంథం నుండి మనకు తెలుస్తుంది. నా అభిప్రాయంలో యువ దశలో ఉన్న దానియేలు యెరూషలేములో ఉన్న ఇర్మియా యొక్క బోధలను విని ఉండవచ్చు. ఎహెచ్కేలు కూడా చెరకు తీసుకువెళ్ళబడినప్పుడు యువకుడే మరియు అతడు కూడా ఇర్మియా యొక్క బోధలు విన్నాడేమో. కానీ దానియేలుతో మాత్రము వ్యక్తిగత పరిచయం అంటూ లేదు. ప్రవక్తలందరిలోకెల్లా ఎహెచ్కేలు యొక్క సందేశము అత్యంత ఆధ్యాత్మికమైనది. ఎందుకంటే అతడు ప్రత్యేకంగా దేవుని యొక్క వ్యక్తిత్వం గురించి మాట్లాడాడు. ఒకానొక వ్యక్తి ఇలా అన్నాడు: యెషయా కుమారుని గురించి మాట్లాడిన ప్రవక్తగా, ఇర్మియా తండ్రిని గురించి మాట్లాడిన ప్రవక్తగా అయితే, ఎహెచ్కేలు మాత్రము దేవుని ఆత్మ గురించి మాట్లాడిన ప్రవక్తగా ఉన్నాడు అని చెప్పాడు. మొదటగా చెరలో ఉన్న ప్రారంభ సంవత్సరాల్లో కొందరు అబద్ధ ప్రవక్తలు ప్రజలు త్వరలో మళ్ళీ యెరూషలేముకు తిరిగి వస్తారని, పట్టణం నాశనం కాదని చెప్పారు. రెండవసారి చెరపట్టబడిన సమయంలో కూడా నగరం నాశనం కాలేదు. క్రీస్తు పూర్వము 586వ సంవత్సరంలో నెబుకద్నెజరు 3వసారి నగరంపై దాడి చేసినప్పుడే అతడు యెరూషలేమును కాల్చి నాశనం చేశాడు. సుమారు 10 సంవత్సరాల పాటు ఈ అబద్ధ ప్రవక్తలు జనాలు తిరిగి తమ దేశానికి వస్తారని, పట్టణం నాశనం కాదని ప్రచారం చేశారు. ఇర్మియా బబులోనుకు పంపిన సందేశంలో నగరం నాశనమవుతుంది అని ఎంతో స్పష్టంగా హెచ్చరించాడు మరియు ఎహెచ్కేలు దానిని ధృవీకరించాడు. అతడు ప్రజలను ఉద్దేశించి, మీరు యెరూషలేముకు తిరిగి వెళ్ళడానికి ముందే దేవుని వైపు తిరగాలి అని హెచ్చరించాడు. చివరికి చాలా తక్కువ మంది శేష జనం మాత్రమే దేవుని వైపు తిరిగారు. వారు నిరుత్సాహంగా
యెరూషలేముకు తిరిగి వచ్చారు. యెహెజ్కేలు తన ప్రవచన పరిచర్యను చెరకు తీసుకువెళ్ళబడిన 5 సంవత్సరాల తర్వాత, అనగా సుమారు 30 సంవత్సరాల వయసులో ప్రారంభించాడు. అతడు దేశ చరిత్రలోని అత్యంత చీకటి కాలంలో ప్రవచించాడు. అతడు ఒక లోయ అడుగున చీకటి మూలలో నిలిచాడు. అతడు అబద్ధ ప్రవక్తలు ఇచ్చిన మోసపూరిత నిరీక్షణను, పాపపూరితమైన విపత్తు కాలంలో కలిగిన నిరాశ మరియు ఉదాసీనతను ఎదుర్కొన్నాడు. ప్రజలు అతని మాటలు వినడానికి నిరాకరించారు. అందుకే అతడు ఒక క్రొత్త పద్ధతిని అనుసరించాడు. ప్రియులారా, ప్రభువైన యేసు ఉపమానాల ద్వారా మాట్లాడినట్లు మాట్లాడకుండా అతడు ఈ ఉపమానాలను క్రియారూపకంగా చేసి చూపించాడు. అతడు కొన్ని ఆసక్తికరమైన క్రియాత్మక సంకేతాలు చేశాడు. ఈ విషయాలను యెహెజ్కేలు గ్రంథము 24వ అధ్యాయము 24వ వచనంలో ఇలా గమనిస్తాం. యెహెజ్కేలు మీకు ఒక సూచనగా ఉండును, అతడు చేసినదంతటి ప్రకారము మీరును చేయుదురు. ఇది సంభవించున్నప్పుడు నేను ప్రభువైన యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. ప్రియులారా, జనాలు అతని మాటలు వినకపోయినప్పుడు అతడు వాటిని చేతులతో చేసి చూపించాడు. ఆ విధంగా అతడు ఎక్కువ శ్రద్ధను ఆకర్షించాడు. ఈ పద్ధతినే ఈరోజు కూడా కొందరు ఉపయోగిస్తున్నారు. మనకు ఈనాడు ప్లకార్డులు మోసేవారు, దీక్షకు కూర్చునేవారు, ర్యాలీలు చేసేవారు ఉన్నారు. ప్రజల దృష్టిని ఆకర్షించడానికి, పొందడానికి ప్రజలు ఇలాంటి పద్ధతులనే ఉపయోగిస్తారు. ఇక్కడ యెహెజ్కేలు వాడిన పద్ధతి కూడా ఇదే. ఒకసారి అతడు ఒక ఇంటిలోనికి వెళ్ళి తనను తాను లోపల నుండి తాళం వేసుకొని గోడలు త్రవ్వి బయటకు రావడం ప్రారంభించి చివరికి అతడు వీధి మధ్యలో నుండి బయటకు వచ్చాడు. మన ప్రాంతాల్లో వీధుల మధ్య త్రవ్వడం ఇప్పుడు కొత్తది కాదు. ఎందుకంటే నగరం కార్మికులు ఎప్పుడూ రోడ్లు త్రవ్వుతూనే ఉంటారు. కానీ యెహెజ్కేలు కాలంలో ఒక వ్యక్తి అకస్మాత్తుగా వీధి మధ్యలో నుండి బయటకు వచ్చినప్పుడు సహజంగానే ప్రజలు చుట్టూ చేరి ఇదంతా ఏమిటి అని అడిగేవారు. అప్పుడు యెహెజ్కేలు వారికి ఒక సందేశాన్ని ఇచ్చేవాడు. ఈ సందేశం గూర్చిన వివరాలను మనము యెహెజ్కేలు గ్రంథము 12వ అధ్యాయము 8 నుండి 16 వచనాల్లో గమనిస్తాం. ప్రియులారా, యెహెజ్కేలు ప్రభువు యొక్క మహిమకు ప్రవక్తగా ఉన్నాడు. ఇశ్రాయేలు యొక్క 3 ప్రవక్తలు తమ దేశముకు వెలుపల ఉన్నప్పుడు ప్రవచించారు. వారు ఎవరంటే యెహెజ్కేలు, దానియేలు మరియు యోహాను. యోహాను పత్మాసు ద్వీపం నుండి ప్రకటన గ్రంథాన్ని వ్రాశాడు. ఈ 3 కూడా అపోకలిప్సిగా పిలువబడే అంత్యకాలంలో జరగబోయే సంఘటనలను గూర్చి వ్రాశారు. వారందరూ కూడా సూచనాత్మకమైన సంకేతాలతో కూడిన భాషను ఉపయోగించారు. అయినప్పటికీ వారు ప్రవక్తలలో అత్యంత ప్రకాశవంతమైన వెలుగును చూశారు, అత్యున్నతమైన నిరీక్షణను పొందుకున్నారు. ప్రియులారా, యెహెజ్కేలు ప్రభు యొక్క షకీనా మహిమ సొలొమోను దేవాలయాన్ని విడిచిపెట్టడాన్ని చూశాడు. కానీ అతడు మరలా వచ్చే ప్రభు యొక్క మహిమను భవిష్యత్తులో 1000 ఏండ్ల రాజ్య పాలనలో నెరవేర్చబడుతుందని కూడా చూశాడు. యెహెజ్కేలు యొక్క ఉద్దేశము, అర్థము రాబోవు రాజ్య యుగంలో వచ్చే మహిమలో కనిపిస్తుంది. అతడు క్రీస్తు యొక్క శ్రమలను దాటి వాటి తర్వాత రాబోయే మహిమను చూశాడు. ప్రవక్తల గురించి పేతురు తాను వ్రాసిన మొదటి పత్రికలోని 1వ అధ్యాయము 11వ వచనంలో ఈ విధంగా చెప్పాడు. వాటి తర్వాత కలగబోవు మహిమలను గూర్చియు ముందుగా పరిశోధించిరి. ప్రియులారా, యెహెజ్కేలు ఈ దర్శనాన్ని ఇతర ప్రవక్తలందరికంటే ఉత్తమంగా చూశాడనేది నా యొక్క అభిప్రాయం. ఇక క్లుప్తంగా యెహెజ్కేలు గ్రంథాన్ని మనము ముఖ్యంగా 4 విభాగాలుగా చూడవచ్చు. ఒక్కో విభాగంలో కొన్ని అధ్యాయాలు చేర్చుతూ ఈ గ్రంథాన్ని సమగ్రంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటి విభాగంలోని మొదటి 7 అధ్యాయాల్లో దేవుని మహిమను గూర్చి, ప్రవక్తల యొక్క ఆజ్ఞకు సంబంధించిన విషయాలను గూర్చి గమనిస్తాం. ముఖ్యంగా మొదటి అధ్యాయంలో దేవుని మహిమ యొక్క ప్రదర్శనను, 2వ అధ్యాయంలో ప్రవక్త యొక్క పిలుపును గూర్చి,
మరియు ఆ ప్రవక్త పదవికి శక్తి ప్రదానం చేయబడిన విషయాలను గురించి గమనిస్తాం. ఇక 3వ అధ్యాయంలో ప్రవక్త సిద్ధపాటును గూర్చి మరియు కావలివాడిగా అతని పనిని గూర్చి తెలుసుకుంటాం. ఇక 4వ అధ్యాయంలో యెరూషలేమునకు సంబంధించిన తీర్పును గూర్చి, 5వ అధ్యాయంలో ప్రవక్త యొక్క క్షౌరం యొక్క సంకేతాన్ని గూర్చి చర్చిస్తాం. అదేవిధంగా 6వ అధ్యాయంలో యెరూషలేముపై ఖడ్గము పడుటను గూర్చి మరియు శేష జనము రక్షింపబడుటను గూర్చి గమనిస్తాం. ఇక 7వ అధ్యాయంలో యెరూషలేము యొక్క అంతిమ నాశనం గురించిన ప్రవచనాన్ని గురించి చర్చిస్తాం. ఇక 2వ విభాగంలో అనగా 8 నుండి 24వ అధ్యాయం వరకు దేవుని మహిమను గురించి, యెరూషలేము మరియు ఇశ్రాయేలు పూర్తిగా చెరపట్టడాన్ని గురించి మరియు దేవుని యొక్క మహిమ నిష్క్రమించడం అనే విషయాలను గురించి గమనిస్తాం. ముఖ్యంగా ఈ భాగాన్ని వివరంగా గమనిస్తే 8వ అధ్యాయంలో మహిమ యొక్క దర్శనము, దేవుని ఆలయ అపవిత్రత, దాని నాశనాన్ని గురించి చూస్తాం. 9వ అధ్యాయంలో షకీనా మహిమ దేవుని ఆలయాన్ని విడిచిపెట్టడానికి సిద్ధమవుతుందనే విషయాన్ని గమనిస్తాం. ఇక 10వ అధ్యాయంలో షకీనా మహిమ దేవుని ఆలయంలోని పరిశుద్ధ స్థలాన్ని నింపుతూ మిగతా ఆలయాన్ని విడిచిపెట్టింది అనే విషయాన్ని గమనిస్తాం. ప్రియులారా, అదేవిధంగా 10వ అధ్యాయంలో యెరూషలేము యొక్క పాలకులకు వ్యతిరేకంగా చెప్పబడిన ప్రవచనాన్ని చర్చిస్తాం. 12వ అధ్యాయంలో యెహెజ్కేలు యెరూషలేము నాశనానికి సంబంధించిన విషయాన్ని అమలు చేసిన వైనాన్ని గమనిస్తాం. ఇక 13వ అధ్యాయంలో నకిలీ ప్రవక్తలకు మరియు ప్రవక్త్రీనులకు వ్యతిరేకంగా చెప్పబడిన ప్రవచనాన్ని గమనిస్తాం. మరియు 14వ అధ్యాయంలో పెద్దల విగ్రహారాధనకు వ్యతిరేకంగా చెప్పబడిన ప్రవచనాన్ని గూర్చి, అదేవిధంగా యెరూషలేము యొక్క ఖచ్చితమైన విధ్వంసంను గూర్చి వివరించబడినట్లుగా చూస్తాం. ప్రియులరా, ఇక 15వ అధ్యాయంలో ద్రాక్షవల్లి లేక ద్రాక్ష చెట్టు యొక్క దర్శనాన్ని గమనిస్తాం. ఇక 16వ అధ్యాయంలో యెరూషలేము దేవునిచే దత్తత తీసుకోబడిన వదిలివేయబడిన శిశువుతో పోల్చబడినట్లుగా, 17వ అధ్యాయంలో 2 పక్షిరాజులకు సంబంధించిన పొడుపు కథను గూర్చి, 18వ అధ్యాయంలో పాపం యొక్క జీతం మరణమని, 19వ అధ్యాయంలో ఇశ్రాయేలు రాజులపై యెహోవా యొక్క దుఃఖభరితమైన మాటలను గూర్చి తెలుసుకుంటాం. ఇక 20వ అధ్యాయంలో ఇశ్రాయేలు జాతి పాపాల యొక్క సమీక్షను గూర్చి మరియు భవిష్యత్తు యొక్క తీర్పు మరియు పునరుద్ధరణ గూర్చి గమనిస్తాం. 21వ అధ్యాయంలో మెస్సియా వచ్చే వరకు కూడా బబులోను రాజు దావీదు వంశంలోని చివరి రాజును తొలగిస్తాడనే విషయాన్ని గూర్చి, 22వ అధ్యాయంలో యెరూషలేము యొక్క అసహ్యకరమైనటువంటి వాటి సమీక్షను గూర్చి, అదేవిధంగా 23వ అధ్యాయంలో 2 సోదరి మనులు అనగా సమరయ మరియు యెరూషలేముకు సంబంధించిన ఉపమానంను గూర్చి చర్చిస్తాం. ఇక ఈ 2వ విభాగంలో చివరిగా 24వ అధ్యాయంలో మరిగే కుండ యొక్క ఉపమానాన్ని గురించి గమనిస్తాం. ప్రియులారా, ఇక 3వ విభాగంగా అనగా 25వ అధ్యాయం నుండి 32వ అధ్యాయం వరకు మనము పరిశీలించినప్పుడు ప్రభు యొక్క మహిమ దేశములు అనగా అమ్మోను, మోయాబు, ఎదోము, ఫిలిస్తియా, తూరు మరియు ఐగుప్తు మీద తీర్పు తీర్చబడుట అను విషయాలను గురించి గ్రహిస్తాం. ఇక 4వ విభాగంగా అనగా 33వ అధ్యాయం నుండి 48 అధ్యాయాల్లో ప్రభు మహిమను మరియు రాబోయే రాజ్యమును గూర్చిన విషయాలను మనం చూడవచ్చు. ముఖ్యంగా 33, 34 అధ్యాయాల్లో ప్రవక్త యొక్క పునఃపిలుపును గూర్చి, 35, 36 అధ్యాయాల్లో ఇశ్రాయేలు యొక్క పునరుద్ధరణకు సంబంధించిన విషయాన్ని గూర్చి, 37వ అధ్యాయంలో ఇశ్రాయేలు యొక్క పునరుజ్జీవంను గూర్చి, 38, 39 అధ్యాయాల్లో గోగు మాగోగుల తిరస్కరణను గూర్చి, అదేవిధంగా 40 నుండి 42 అధ్యాయాల్లో దేవాలయం యొక్క పునర్నిర్మాణంను గూర్చి, మరియు చివరిగా 43 నుండి 48 అధ్యాయాల్లో దేవుని యొక్క మహిమను తిరిగి రావడాన్ని గూర్చి గమనిస్తాం. ప్రియులారా, ఇక మనము మొదటి అధ్యాయాన్ని ప్రారంభించుకుందాం. ఇందులో
ఎహెచ్కేలు చూసిన ప్రభు యొక్క మహిమా దర్శనం దేవుని వాక్యములోని అన్ని దర్శనాలకు ఎంతో కీలకమైనదిగా ఉంటున్నది. ఖచ్చితంగా ఇది ఎహెచ్కేలు గ్రంథంలోని మిగతా భాగాలకు కూడా ఎంతో ముఖ్యమైన సందర్భం. చాలామంది ప్రకటన గ్రంథం అనేది దానియేలు ప్రవచనం మరియు ప్రభువు మత్తయి సువార్త 24, 25 అధ్యాయాల్లో యెరూషలేము దేవాలయానికి వ్యతిరేకంగా చెప్పిన ప్రవచనం మీద ఆధారపడి ఉందని భావిస్తారు. ఇది నిజమే, కానీ నా అభిప్రాయం ప్రకారము ఇది ప్రధానంగా ఎహెచ్కేలు యొక్క అంత్యకాల దర్శనంపై ఆధారపడి ఉందని నేను భావిస్తున్నాను. ప్రియులారా, మీరు జాగ్రత్తగా గమనిస్తే ఎహెచ్కేలు గ్రంథము 1వ అధ్యాయంలోని దర్శనము మరియు ప్రకటన గ్రంథము 4, 5 అధ్యాయాల మధ్య గమనింపదగినటువంటి సారూప్యతను మీరు కనుగొంటారు. ఈ దర్శనము అర్థం చేసుకోవడానికి చాలా కష్టతరమైనదని చెప్పవచ్చు. జాన్ కాల్విన్ అనే భక్తుడు ఇలా అన్నాడు: ఈ దర్శనం యొక్క స్పష్టతను గూర్చి నన్ను ఎవరైనా అడిగితే దాని అస్పష్టతను నేను ఒప్పుకుంటాను మరియు దానిని బొత్తిగా అర్థం చేసుకోలేకపోతున్నాను అని అంటాను. ఈ విషయంలో నేను కూడా ఖచ్చితంగా కాల్వినిస్ట్ మాటలను అంగీకరిస్తాను. ఎందుకంటే నేను కూడా ఎహెచ్కేలు దర్శనాన్ని స్పష్టంగా అర్థం చేసుకోలేకపోతున్నాను. అయితే ఈ దర్శనం ఏమి కాదో అనే విషయం నాకు ఖచ్చితంగా తెలుసు. ఇది ఆధునిక యాంత్రిక యుగాన్ని సూచించే దర్శనం మాత్రం కాదు. ఎహెచ్కేలు చూసిన చక్రాలలో చక్రాలు అనేది విమానాల గురించిన ప్రవచనం కాదు. ప్రాచీన ప్రొపెల్లర్ విమానాలు మొదటిసారిగా రూపొందించబడినప్పుడు కొంతమంది ప్రవచన బోధకులు ఈ దర్శనం విమానాలను సూచిస్తుందని చెప్పారు. ఇప్పుడు మనకు జెట్ విమానాలు ఉన్నాయి మరియు వాటిలో చక్రాలు లేవు. కాబట్టి ఈ విధమైన వివరణలను మనం త్రోసిపుచ్చాలి. ఇలాంటి అర్ధతత్వాలు అర్ధరహితమైనవి, అపరిపక్వమైనవి. ఇలాంటి పిచ్చి మాటలే ప్రవచనాల పట్ల అపనమ్మకాన్ని తెచ్చిపెట్టాయి. నా విశ్వాసం ప్రకారము ఎహెచ్కేలు గ్రంథము 1వ అధ్యాయంలో మనకు ఉన్నది ప్రభువు మహిమ యొక్క దర్శనం. యెషయా గ్రంథంలో మనకు దేవుని సింహాసనం యొక్క సూత్రాలు ఉంటున్నాయి. ఇర్మియాలో ఆ సింహాసనం యొక్క ఆచరణ ఉంది. కానీ ఎహెచ్కేలులో ఆ సింహాసనంపై ఆసీనుడైన వ్యక్తి ఉన్నాడు. ఇక్కడ ఈ దర్శనంలో దేవుడు స్వయంగా మనకు కనిపించడం లేదని గ్రహించాలి. దేవుడు స్వయంగా బహిర్గతమయ్యాడని నేను అనడానికి ఇష్టపడను. ఇది దేవుని ప్రదర్శన కాదు. చాలాసార్లు దీనిని దేవుని దర్శనంగా భావిస్తారు, కానీ అది కాదు. ఇది దేవుని మహిమ యొక్క దర్శనం, దేవుని సన్నిధి యొక్క దర్శనం. ప్రియులారా, మనం ఇక్కడ చూస్తున్నది దేవుని రథం యొక్క దర్శనం. కాలాన్ని విజయవంతంగా అడ్డు లేకుండా ప్రయాణించే దేవుని స్వరూపం. ఈ దర్శనంలో ఒక విషయం నన్ను ఆశ్చర్యపరిచింది. అదేమిటంటే ఆ రథం ఖాళీగా ఉంది. దేవుడు అక్కడ ఉన్నాడని నేను భావించాను. రథంతో అనుబంధించబడినటువంటి 4 జీవులు కెరూబులు ఉన్నాయి, కానీ అవి రథం నుండి విభిన్నమైనవి. అన్నిటికంటే గొప్పదైన ఒక సింహాసనం ఉంది మరియు ఆ సింహాసనంపై ఒక వ్యక్తి ఉన్నాడు. ఇది మనకు ఇవ్వబడిన దేవుని గురించిన అత్యున్నతమైన దర్శనం మరియు ఇది అర్థం చేసుకోవడానికి చాలా కష్టతరమైనది. దీనికి సంబంధించి కొన్ని ముఖ్యమైన అంశాలను గమనిద్దాం. ఎహెచ్కేలు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం: 30వ సంవత్సరము 4వ నెల 5వ దినమున నేను కెబారు నదీ ప్రదేశమున చెరలోని వారి మధ్య కాపురముంటిని. ఆ కాలమున ఆకాశము తెరవబడగా దేవుని గూర్చిన దర్శనములు నాకు కలిగెను. ప్రియులారా, ఇక్కడ 30వ సంవత్సరము అనే పదము ఎహెచ్కేలు 30 సంవత్సరాలు వయసు ఉన్నట్లు సూచిస్తుంది. అయితే అనేక బైబిల్ పండితుల అభిప్రాయం ప్రకారము ఇది వేరే రకమైన క్యాలెండర్కు సంబంధించింది అని అంటుంటారు. ఇది కొంచెం సంక్లిష్టమైనది కాబట్టి నేను దీని గురించి వివరంగా చెప్పడానికి ఇష్టపడడం లేదు. ఇక ఈ వచనంలో నేను దేవుని దర్శనములను చూచితిని అనే మాటను కూడా గమనిస్తాం. వాస్తవానికి కీర్తనల గ్రంథము 137:1లో చెప్పబడినట్లుగా ఒకవైపు బబులోనులో చెరలో ఉన్నటువంటి వారు నదుల యొద్ద కూర్చుండి ఉండి
సియోనును జ్ఞాపకం చేసుకొని ఏడ్చుచుండగా, మరొక వైపు యెహెజ్కేలు మాత్రము దేవుని యొక్క దర్శనాలను చూస్తున్నాడు. నిజంగా ఇది ఏమి వ్యత్యాసమైన దృశ్యం కదా. ఒకరేమో దర్శనాలు చూడడం మరియు మరొకరు ఏడవడం. యెహెజ్కేలు గ్రంథము 1వ అధ్యాయము 2-3 వచనాలను గమనిద్దాం. యెహోయాకీను చెరపట్టబడిన 5వ సంవత్సరము ఆ నెలలో 5వ దినమున కల్దీయుల దేశమందున్న కెబారు నది ప్రదేశమున యెహోవా వాక్కు బూజీ కుమారుడును యాజకుడు నగు యెహెజ్కేలునకు ప్రత్యక్షం కాగా, అక్కడనే యెహోవా హస్తము అతని మీదికి వచ్చెను. ప్రియులరా, ఇది సిద్కియా రాజు పరిపాలన కాలంలో యెరూషలేము నాశనం సంభవించిన కాలం కాదని మనము గ్రహించాలి. ఇక్కడ మనము యెహోవా వాక్కు యాజకుడు నగు యెహెజ్కేలునకు ప్రత్యక్షం కాగా అనే మాటను గమనిస్తాం. యెహెజ్కేలు లేవి గోత్రానికి చెందినవాడు, స్పష్టంగా యాజక వంశానికి సంబంధించినవాడు మరియు బహుశా కహాతు కుమారులకు సంబంధించిన వారిలో ఒకడై ఉండవచ్చు. అతడు బూజీ కుమారుడు అని మనకు తెలియజేయబడింది. ఇక్కడ పేర్కొన్న కెబారు నదీ ప్రదేశం అనగా ఇది యూఫ్రటిస్ నది నుండి వచ్చిన ఒక ప్రధాన కాలువ. ఇదే ఆ ప్రాంతానికి నీటిని సరఫరా చేసేది. చెరపట్టబడిన యూదులకు అక్కడే భూమిని సాగు చేయడానికి అక్కడ ఉంచారు. ఈ ప్రాంతము బబులోను నుండి అనేక మైళ్ళ దూరంలో ఉంది. బహుశా ఇదే కారణాన్ని బట్టి దానియేలు మరియు యెహెజ్కేలు కలుసుకోవడానికి అవకాశం లేకపోయి ఉండవచ్చు. ప్రియులారా, దానియేలు ఈ ప్రాంతాన్ని సందర్శించి ఉండవచ్చు, కానీ యెహెజ్కేలుకు దానియేలును కలుసుకోవడానికి అనుమతి ఇవ్వబడకపోయి ఉండవచ్చు అనేది నా సందేహం. ప్రియ సహోదర సహోదరి, ఈ యెహెజ్కేలు గ్రంథ ధ్యానాలు కడవరి దినాల్లో ఉన్న మనకు చక్కటి ప్రవచనాత్మక సందేశాన్ని ఇవ్వబోతున్నాయి. వీటిని క్రమంగా వీక్షిస్తూ ఆధ్యాత్మిక పాఠాలను నేర్చుకొని మన జీవితాలకు అన్వయించుకోవడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. దైవాశీస్సులు. బబులోను రాజైన నెబుకద్నెజరు యెరూషలేముపై రెండవసారి దండెత్తి యెహెజ్కేలుతో సహా అనేక మందిని చెరగొనిపోయిన సంవత్సరము ఏది? బబులోను రాజైన నెబుకద్నెజరు యెరూషలేముపై రెండవసారి దండెత్తి యెహెజ్కేలుతో సహా అనేక మందిని చెరగొనిపోయిన సంవత్సరము ఏది? 1. క్రీస్తు పూర్వము 586, 2. క్రీస్తు పూర్వము 595, 3. క్రీస్తు పూర్వము 597. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399952570. ఈరోజు బైబిల్ బోధన కార్యక్రమాలను మీరు ఖచ్చితంగా ఆస్వాదించారని మేము నమ్ముతున్నాం. మీకు ఏవైనా ప్రశ్నలు లేదా ప్రార్థన మనవులు ఉంటే, మీకు అర్థం కాని విషయం ఏదైనా ఉంటే దయచేసి టీవీ స్క్రీన్పై ప్రదర్శించబడిన నంబర్తో మమ్మల్ని సంప్రదించడానికి సంకోచించకండి. మీ ప్రతి ఫోన్ కాల్ మాకు చాలా విలువైనదని మరియు మేము మీ కాల్స్ కోసం వేచి ఉంటామని తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ఇతరులకు కూడా పరిచయం చేయండి. ప్రభువు మీకు తోడైండునుగాక. ఆమేన్. ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.